భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. నారా రోహిత్కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాహుబలిలో ప్రభాస్కి ఇచ్చినంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మంచు మనోజ్ గారు 8 years తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి, చేయాలి గారాబం, తెరపై చూడాలి వీళ్ళ విశ్వరూపం. బిర్యానీ బాగానే ఉండరు కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అండ్ అన్వాంటెడ్ కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి అక్కర్లేదు, ఎందుకంటే సినిమా ఒక ఫ్లోలో ఒక యాక్షన్తో వెళ్తుంది. అలాంటి యాక్షన్ టైంలో ఇలాంటి కామెడీ అయితే అన్వాంటెడ్ అనిపించింది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముగ్గురు యాక్షన్ అయితే ఎరక్కొట్టేశారు. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ నేను ఇప్పటిదాకా అయితే ఆయన్ని ఈ రేంజ్లో చూడలా. ఆయనకైతే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే గట్టి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆయనకి. అండ్ మనోజ్ అన్న ఎరగేస్తాడు సినిమాలో. మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ స్టార్ట్ టు ఎండ్ ఆడుతూనే ఉన్నాడు. ఏం వాడకం అయ్యా సినిమా అనే రేంజ్లో చూపించారు ఆయన్ని. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే కొన్ని సీక్వెన్స్లో సెకండ్ హాఫ్ ఏడుస్తూ చేసిన పెర్ఫార్మెన్స్ అబ్బాబాబాబా. అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో అంత పెర్ఫార్మెన్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానానికి కనకమేడల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా రాసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. మన నేటివిటీకి తగినట్టు ఇంకొంచెం ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. జయసూద గారు చనిపోయే సీన్ కానీ అలాంటివి కానీ కొంత ఎమోషన్ వీక్ ఉంది. అంటే మనకు ఆ ఫీల్లో మనం వెళ్ళలేకపోయాం, ఎమోషన్ క్యారీ చేయలేకపోయాం. సో దానివల్ల అది ప్రాబ్లం తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సినిమా అయితే ఓకే. వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఒకసారి థియేటర్లో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ సినిమా అయితే కంప్లీట్ యావరేజ్. కంబ్యాక్ విషయాల్లో ముగ్గురికి కూడా గట్టి సినిమా అన్న, అసలు తిరుగులేదు. సాయి శ్రీనివాస్ గారికి ఇక్కడి నుంచి వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మనోజ్ అన్న నెక్స్ట్ లెవెల్. ఆయన గురించి అసలు చెప్పకల్లా శివుడు ఆజ్ఞ ఆయనకు వచ్చేసినట్టే చెప్పుకోవచ్చు అనమాట. శివయ్య కనుకరించాడు ఆయన్ని. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. మన చాలా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. సినిమా కోసం అంతా బాగుంది సినిమా. మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. బెల్లంకొండ సాయి అన్న హైలైట్ అన్న, నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఒక కాంతారా తమిళ సినిమాలో ఎట్లా చేసిరో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్లో నిజంగా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్తున్నా, చాలా బాగా వేసారు. మళ్ళా నారా రోహిత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేసారు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది, ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ తుమ్ములు వేసిపోయింది సినిమా మాత్రం. ఇది ముగ్గురికి క్యారెక్టర్కి సమానం తీసిండు డైరెక్టర్ గారు. ఒకరికి తక్కువ, ఒకరికి ప్రతి ఒక్కరికి మంచిగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ బాగుంది. అజయ్ గారి యాక్టింగ్ కానీ ముగ్గురులో విలన్ అని చెప్పడానికి ఏముండదు. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్. మేము చెప్పండి, అజయ్ గారు విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. సినిమా చెప్తున్నా కదా. బెల్లంకొండ సాయన మళ్ళీ ఒక కాంతారా మన తమిళ ఎంత అక్కడ ఎంత బాగా చేసిన యాక్టర్ మన తెలుగులో కూడా మీరు ప్రూవ్ చేసుకుర్రు. ఫ్యూచర్లో కూడా మేము పెద్ద యాక్టర్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా మాత్రం సూపర్. నారా రోహిత్కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాహుబలిలో ప్రభాస్కి ఇచ్చినంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సేమ్ అలా ఇచ్చారు. మంచు మనోజ్కి హీరో కమ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. రెండు బాగా ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఎక్కడ తగ్గలే. ఫ్రెండ్ మీద ప్రేమ తగ్గలే, స్వార్థం తగ్గలే. ఎక్కడా తగ్గకుండా మంచు మనోజ్ బాగా యాక్ట్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం నలిగిపోయాడు. మ్యూచువల్ ఫ్రెండ్ ఎంత నలిగిపోతాడో ఇద్దరు ఎదల మధ్యలో అన్నట్టు నలిగిపోయాడు. కానీ ఎక్కడా కూడా తగ్గలేదు. ముగ్గురికి సేమ్ ఎలివేషన్ ఇచ్చాడు. క్లైమాక్స్కి వచ్చేదాకా ఎవరి క్యారెక్టర్ని తగ్గించలేదు, ఎవరిని బ్యాడ్ చేయలేదు. ముగ్గురిని కరెక్ట్గా క్లోజ్ చేశాడు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అంతా కూడా నెంబర్ 1గా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా మధ్యలో 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ నాకు అంత ఐడియా లేదు, కానీ నెంబర్ 1గా ఉన్నాయి. గిచ్చుడు సాంగ్ ఒకటి ఉంది. శంకర్ గారి కూతురు అంతలా గిచ్చుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే తెలుగులో సినిమాలే చాలా తక్కువ వస్తున్నాయి కదా, వాటి మీద రిలీజ్ ఎఫెక్ట్ ఎంత ఉంటే మహేష్ బాబు సినిమా రిలీజ్ చేశారు. సో తెలుగులో సినిమాలు రావట్లేదు అంటారు. ఇప్పుడు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకుండా రిలీజ్ చేస్తే దానిపై ఎఫెక్ట్ పడుతుంది. రిలీజ్ చేసుకోవచ్చు పోయా. 2 సినిమాలు చూడరా, 3 ఉన్నాయి. ఫ్రైడే, సాటర్డే, సండే రిలీజ్ చూస్తారు. మహేష్ బాబు చూస్తారు, జై బాబు అంటారు, ఇది చూస్తారు. మంచి ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు, బెల్లం ఫ్యాన్స్ ఉంటారు, నారా రోహిత్ ఫ్యాన్స్ ఉంటారు. నాలాగా అన్నీ కవర్ చేస్తారు. ఇంకో 4 సినిమాలు వచ్చినా చూస్తారు. సినిమా లవర్స్ ఎప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటారు. కామెడీ అంటే చిన్న సీన్లు పెట్టాడు, ఎక్కువ పెట్టలేదు. మోర్ యాక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. మధ్యలో బోర్ కొట్టకుండా సాంగ్స్ పెట్టాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. 3 సాంగ్స్ అయినా 3 నెంబర్ 1గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొట్టాడు నిజంగా. జై బాలయ్య అన్నట్టు ఉంది ఒక సీన్లో ఏమో మోహన్ బాబు. అసలు మంచు మనోజ్ బేస్ వాయిస్ ఇచ్చారు.
బేస్ వాయిస్తో వచ్చి పని చేశాడు మంచి మనోజ్. సారీ ఇలా అనకూడదు. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందా ముగ్గురికి? ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరిని తగ్గించలేదు. క్లైమాక్స్ వచ్చే వరకు కూడా నీట్గా క్లోజ్ చేశాడు. క్లైమాక్స్ కూడా ఎవరిని తగ్గించలే, ఎవరిని హైలైట్ చేయలే, ఎవరిని దించలే. ముగ్గురికి కరెక్ట్. అసలు డైరెక్టర్ చాలా గ్రేట్. అది ముగ్గురిని ఒకే రేంజ్లో చూపించాడు. ఎవరికి ఇంట్రడక్షన్ కూడా సెపరేట్ ఇంట్రడక్షన్ జస్ట్ 10 minutesలో ఇచ్చేసాడు. ఎవరిని తగ్గించలే. ఎవడో కూడా కొరనా కూడా కానట్టు ఎవరిని చూపించలే. మంచి రాటు తేలిన బాంబుల్లా చూపించాడు. ఒక్కొక్కడి ఎలివేషన్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా సాగొట్టాడు. ఎస్పెషల్గా నారా రోహిత్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాహుబలిలో ప్రభాస్ రేంజ్కి ఇచ్చినంత ఇచ్చారు. చనిపోయినా సరే ఆ బాహుబలి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ ఇచ్చారు నారా రోహిత్ మాత్రం. అన్న నేను భైరవం అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో నిజంగా మామూలుగా లేదు. మంచు మనోజ్ గారు 8 years తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా. ఏంటంటే ఎలా ఉంటుందా ఏందని అనుకున్నాం, కానీ మంచు మనోజ్ గారిని అసలు ఆ లుక్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా క్రూరత్వంగా చూపెట్టిరన్న. బెల్లంకొండ గారిని అయితే హీరో పరంగా మంచి హీరోకి డామినెంట్ లెవెల్లో బాగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సెన్సిటివ్గా చూపెట్టారు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక హీరో అని అంటే ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముగ్గురు ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ తోపని చెప్తాయి ఈ మూవీ మొత్తం మీద. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా ఓవరాల్గా మూవీస్ ఎక్సలెంట్ భయ్యా. ఇంటర్వెల్ ఫైట్ సీన్లో ముగ్గురికి 3 కోణాల్లో నిజంగా మామూలుగా చూపెట్టలేదు. సినిమా చూస్తే ఏంటంటే శివ, రామ, రాజు అనే రేంజ్లో దాన్ని మించిపోయే లెవెల్లో బాగా తీశారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే పూరకం ఫైట్ సీన్ మామూలుగా లేదు. నిజంగా మూవీ ఓవరాల్గా ఎక్సలెంట్ భయ్య. ఇలాంటి సినిమాలు చూడాలంటే డైరెక్టర్ బోయపాటి సినిమాని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మించిపోయే రేంజ్లో నిజంగా ఎక్సలెంట్గా తీశారు భయ్య. ఓవరాల్గా మూవీ మాత్రం ఒక పక్క మాస్ ర్యాంపేజ్ భయ్య. ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి, 1% కూడా డిసప్పాయింట్ కారు భయ్య. నిజంగా మూవీ ఎక్సలెంట్ భయ్య, సూపర్. ప్రేక్షకులు ఆదరించాలి, చేయాలి గారాబం, తెరపై చూడాలి వీళ్ళ విశ్వరూపం. నాకైతే చాలా బాగుంది నిజంగా. మల్టీ స్టార్ మూవీస్ హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ ఈజీ కాదు. వాళ్ళ యుగోలు, ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే కొంచెం యుగో ఉంటుంది. అది ఆ యుగోలు ప్రతి ఒక్క నార్మల్ పీపుల్గా ఉంటుంది. ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అన్నాక ఉండే ఉంటుంది. ఆ యుగోలు పక్కన పెట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం పెద్ద విషయం. ఇంకా ఈ సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నిజంగా ఈ మంచు మనోజ్ గారు కానీ, సాయి శ్రీనివాస్ గారిని యాక్టింగ్తో బీభత్సం ఒకరి నుంచి ఒకరు చేశారు. నారా రోహిత్ గారు ఎక్కడో కొంచెం తక్కువ అనిపించినా ఉన్న సీన్స్లో బాగా అదరగొట్టారు. కామెడీ తక్కువ ఉంది అంటే ఈ మూవీకి కామెడీ తక్కువ అవసరం లేదు. ఉన్న తక్కువలో హ్యాండిల్ చేశారు. ముగ్గురిట్లో నాకు స్కోప్ అని చెప్పలేము. ఆ సీన్స్కు తగ్గట్టు పెట్టారు. నిజంగా ఇది ఖచ్చితంగా మల్టీ స్టార్ మూవీ. స్కోపు ఎక్కువ తక్కువ అంటే అది మల్టీ స్టార్ మూవీ లెక్క కింద కాదు. మల్టీ స్టార్ తగ్గట్టు వాళ్ళకి పెట్టారు. నిజంగా ముగ్గురు అంతకుముందు ఎక్కడో కొంచెం సక్సెస్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళ డిసిషన్స్ వల్ల, ఆడదాని వల్ల అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆడదాని వల్ల అనేది అది ఉండదు. అది మనం క్రియేట్ చేసుకున్న ఆ వర్డ్ ఎప్పటి నుంచో పాతకాలం వాడే ఉంటే అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆడదాని వల్ల అనేది లేదు, మనం క్రియేట్ చేసుకున్న వరల్డ్ అనేది. నాకైతే మల్టీ స్టారర్ మూవీ తీశారు కదా, నిజంగా చాలా డైరెక్టర్స్ డేర్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరిని ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు చూసాం, మా హీరో గొప్ప సీన్స్లో అని గొడవ పడ్డారు. నిజంగా ఈ మూవీ చూశాక చాలామంది డేర్ చేస్తారు. ఈయన ముగ్గురుతోనే హ్యాండిల్ చేశారు. మనం ఇద్దరితో తీయలేమా ఇంకో మూవీ అన్నట్టు చాలా మూవీస్ డేర్ చేస్తారు హీరో. బిర్యానీ బాగానే ఉండరు కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. నేను అనుకున్న అంత అంచనాలకు దాటలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. స్క్రిప్ట్ అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది. బిర్యానీలో మసాలా వేశారు, బాస్మతి రైస్ వేశారు, చికెన్ వేశారు, ఉప్పు వేయడం. పెర్ఫార్మెన్స్ వరకు ఓకే, ఫైట్స్ ఓకే, కానీ సబ్జెక్ట్ బాగుండాలి కదా. లాస్ట్కి సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ఆడియన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. తెలుసు తమిళ సినిమా రీమేక్ అని తెలుసు, కానీ నా వరకు నేను ఏమన్నానంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేది అని ఆశపడ్డా. సో ఫైట్స్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అయిపోద్ది అని అనుకోవట్లా. నేను బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేశాను, సో అది నాకు బ్లాక్ బస్టర్ అనిపించలా. సినిమా బాగుంది, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా 100 కోట్లు దాటితేనే బ్లాక్ బస్టర్ కింద లెక్క అవుతుంది. సో 100 కోట్లు కొట్టాలని ఆశపడ్డా, కానీ కొంచెం మిస్ఫైర్ అయింది. ఎక్కువ బెల్లంకొండ శ్రీనివాస్దే ఎక్కువ ఉంది, తర్వాత మనోజు కొంచెం ఇంకా తగ్గిందని నారా రోహిత్ గారు. సో
ఓవరాల్గా చూసుకుంటే నేనైతే చెప్పేది ఏంటంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో కొంచెం తగ్గింది అంటే బెల్లంకొండ శ్రీనివాసుది ఎక్కువ,